హలో సందీప్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ అండి? వెరీ ఫైన్ అండి. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు. అవునండి, సంవత్సరం పైన అయిపోయింది. మై లాస్ట్ రిలీజ్ లాస్ట్ ఇయర్ అసలు రిలీజ్ లేదు. దాని ముందు సమ్ టైమ్ సెప్టెంబర్. ఓకే. సో నాకు చెప్పింది ఈ సినిమా గురించి ఎవరో చెప్పడం ఏంటంటే, ఇది సందీప్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఒక్కొక్కటి పేర్చుకుని సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకంత ఎక్సైటింగ్గా ఒక ఈ ప్రాజెక్ట్ని ఎలా సెట్ చేయగలిగారు? నాకు యూజువలీ నాకు డైరెక్టర్స్ ఎక్కువ మనకు వచ్చి కథ చెప్తారండి. యూజువలీ ప్రొడక్షన్స్కి వెళ్ళి చెప్తే ప్రొడక్షన్ పంపడం ఒక పద్ధతి, మనకి డైరెక్టర్స్ కథ చెప్తే మనం ప్రొడక్షన్కి పంపడం ఒక పద్ధతి. నా లైఫ్లో ఎందుకో తెలియదు, ఎక్కువ నాకు డైరెక్టర్స్ కథ చెప్పి నేను ప్రొడక్షన్కి పంపిన సినిమాలు కుదిరినాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక కథను బాగా నమ్మి ఒక చోటికి పంపుతాం, అక్కడ ఏదో ఒక రీజన్ వల్ల మనం అనుకున్నంతగా ఆ సినిమా రాదు. ఓకే. సో దానివల్ల నాకు ఎక్కువ నా లైఫ్లో ఎర్రర్స్ జరిగినాయి కెరీర్లో. సో నేను ఇక మీద చాలా జాగ్రత్తగా పడాలి ప్రతి విషయంలో. అన్లెస్ అంత పర్ఫెక్ట్ ఉంటే తప్ప నేను ఇంకేది దేంట్లో నా టైం స్పెండ్ చేయకూడదు. ఓకే. ఐఎమ్ వాల్యూయింగ్ మై టైం అండ్ ద ఆడియన్సెస్ టైం. ఇప్పుడు వాళ్ళు నన్ను నమ్మి 2 hours థియేటర్కి రావాలి అంటే వాళ్ళ టైం నన్ను నమ్మిస్తున్నారు కదా. దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. మనీ సెకండరీ, టికెట్ ప్రైస్లు అప్ అండ్ డౌన్ వెళ్తూనే ఉంటాయి. ఆ టైమే నాకు వాల్యుబుల్. ఓకే. సో కరెక్ట్ కాదేమో. అండ్ అందులో ముందు రేపు సినిమా ఉంటుందా లేదా తెలియని టైంలోని ఈ ఎఫర్ట్ ఓకే. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఐ బీన్ అరౌండ్ లాంగ్ ఇనఫ్ వేర్ ఎర్లియర్ నేను తప్పు చేసినా తెలియక చేస్తున్నా, నేర్చుకుంటున్నా అని చెప్పొచ్చు. బట్ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత అండ్ ముందు రోజుల్లో రేపు సినిమా ఉందో లేదో తెలియదు. బట్ ఇవాళ ఐ థింక్ టచ్ వుడ్ ద ఆడియన్స్ హవ్ బీన్ కైండ్ ఎనఫ్ వేర్ రేపు సినిమా ఉందని తెలుసు, కరెక్ట్ సినిమా ఎంచుకుంటే దాని తగినట్టు ఎల్లుండి సినిమా గురించి తెలుస్తుంది అని. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ లిటిల్ మోర్ కేర్ఫుల్. అండ్ ఇలా పని చేసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఇలాగే పని చేయాలండి. ఇలా పని చేస్తేనే ఒక యాక్టర్ జాబ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా కూడా బాగా వస్తుంది. మనకి తేడా తెలుస్తుంది, చాలా చాలా కంటి ముందు తేడా తెలుస్తుంది. ఓకే. అడావిడికి చేయడానికి ప్రాపర్గా ట్రైన్ అయ్యి ప్రతి సీక్వెన్స్కి సినిమా చేయడానికి ఇంత తేడా. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చింది. బిఫోర్ మైకిల్ చాలా మార్పు వచ్చింది. యాక్చువల్లీ ఫ్రమ్ A1 Express ఐ బీన్ వెరీ నిన్ను వీడని నేను అప్పుడు కూడా దట్ వాజ్ బిఫోర్ దట్ ఐ యాక్చువల్లీ నిన్ను వీడని స్టార్ట్ చేసే టైంకి నేను మైకిల్ అనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యానండి. ఓకే. బట్ నాకు అదేంటి ఎలాంటిది అది ఒక యాక్షన్ బేస్డ్ న్యూ ఏజ్ ఫిల్మ్, ఒక మ్యాసివ్ వైబ్ ఉన్న ఒక ఫిల్మ్ చేయాలి, దాన్ని మైకిల్ లాంటి ఫిల్మ్ చేయాలి అని డిసైడ్ అయ్యింది. దాని తర్వాత ప్రాసెస్ వెంట ఇన్ టు ఇట్. సో ఫ్రమ్ దేర్ ఐ బీన్ వెరీ కాన్షియస్. ప్రాబ్లీ గల్లీ రౌడీ వాజ్ వన్ ఫిల్మ్ నేను అనుకున్నంత వీ డిడ్ంట్ కమ్ త్రూ, బట్ దేర్ వర్ మెనీ ఎర్రర్స్ ఇన్ ఇట్, బట్ ఐ వాజ్ అవేర్. బట్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఆఫ్ ఫిల్మ్ నేను ఎంజాయ్ చేశాను. ఎక్కడో అనుకున్నంతది డెలివరీ అవ్వలేదు, రాలా. ఇప్పుడు సినిమా డెలివరీ అవ్వకపోవడం సెకండరీ, బట్ మనం ఒక కథ చూసి ఇలా వస్తుంది అనుకుంటాం కదా, అది అనుకున్నట్టు డెలివరీ అవ్వాలా. So somewhere I felt that was the one time, but that again taught me making sure that okay, this errors I need to be careful with. So henceforth I am very yeah. So before alage undindi, but Michael is inka kaasta careful. Okay. ఇప్పుడు సునీల్ గారు మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఏ హీరో డేట్స్ అయినా ఏ డైరెక్టర్ డేట్స్ అయినా సరే ఆయన దగ్గర రెడీగా ఉంటాయి. అలాంటిది ఒక తమిళ డైరెక్టర్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ సెట్ చేయడానికి కారణం ఏంటి? వాట్ మేడ్ యూ ఫీల్ ఇంప్రెస్డ్ విత్ దిస్ గై? అదేనండి, ఇప్పుడు నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే వై తమిళ డైరెక్టర్ని. బట్ నేను అనేది నాకు ఇలా డెలివర్ చేసే తెలుగు డైరెక్టర్ నా దగ్గరికి రావట్లా. డెలివర్ చేసిన ఆ టైంలో ఇలా ఈ సినిమా ఎప్పుడు నేను మొదలుపెట్టాను, ఈ సినిమా కన్నా ఐడియా 2018 ఎర్లీలో మైకిల్ అని ఒక సినిమా చేయాలని డిసైడ్ అయింది. ఓకే. అండ్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ వేరియస్ ఫిల్మ్ మేకర్స్. టుడే లాట్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ సేయింగ్ లెట్స్ వర్క్ ఆన్ సంథింగ్ టుగెదర్. ఇవాళ ఐ హ్యావ్ ఆల్ దోస్. అప్పటి రోజున ఎవరికైతే అప్రోచ్ అయ్యాను వాళ్ళందరూ ఇవాళ నెక్స్ట్ ఇలాంటి సినిమా హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు ఒక చిన్నది, నేను కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, 5-6 కోట్ల సినిమాకి 3 కోట్ల సినిమాకి 20 కోట్ల సినిమాకి ఒకే ఎఫర్ట్ కుదరదండి. యూ నీడ్ ఎ డిఫరెంట్ స్కిల్ సెట్, యూ నీడ్ ఎ డిఫరెంట్ ఎఫర్ట్. మైకిల్ ఈజ్ వే బిగర్ దెన్ ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్ ఐ స్పోక్ అబౌట్. ఓకే. సో మనల్ని నమ్మి ఒకళ్ళు ఇంత డబ్బు పెడుతున్నారు అన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళకి మనం ఇవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఐ సమ్వేర్ ఫెల్ట్ I had to put it in the hands of somebody who's done 1 or 2 films before. ఓకే. కొంచెం బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్స్ని ఎతికినప్పుడు ఈ మనిషి జీనియస్ అండి. దిస్ మ్యాన్ ఇస్ ఎ జీనియస్. ఓకే. నేను ఐ హావ్ బీన్ వెరీ ఫార్చునేట్ మై లైఫ్ వేర్ రాజ్ డీకే, దేవకట్ట, ప్రవీణ్ సత్తారు, లోకేష్ కనగరాజ్, మీరు సడన్ లిస్ట్ చూసుకుంటే ఐ బీన్ వెరీ లక్కీ. చాలా వెరీ ఇంట్రెస్టింగ్. కృష్ణవంశీ గారు, ఒక బంచ్ ఆఫ్ పీపుల్తో నేను వర్క్ చేశాను. ఇంత వర్క్ చేసినా కూడా ఈ మనిషితో నేను పని చేసినప్పుడు నేను ఏదో ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఓకే. అండ్ ఒక్కసారి ఆలోచన చూడండి, ఒక విజయ్ సేతుపతి గారు కానీ, ఒక గౌతమ్ మేనన్ గారు కానీ, ఒక వరలక్ష్మి కానీ, అయ్యప్ప శర్మ గారు కానీ, ఇంతమంది ఒప్పుకున్నారంటే ప్యూర్లీ నమ్మొచ్చారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్
సందీప్స్ ఫ్రెండ్షిప్ అండి. ఓకే. ఆ డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ రియలీ బిలీవ్ ఈజ్ అ బ్లెస్సింగ్. నాకు ఈ టైంలో ఈ డైరెక్టర్ పడ్డం ఇది నిజంగా బ్లెస్సింగ్. అంతేందుకండి ఈ తర్వాత నెక్స్ట్ 4 సినిమాలకి ఆయన బ్లాక్డ్. ఈ ఇంటర్వ్యూకి ఎగ్జాక్ట్గా బయట 2 minutes బ్రేక్ అని వెళ్ళాను, 2 missed కాల్ ఉందని వెళ్ళాను. కాల్ ఏంటంటే ఆ డైరెక్టర్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, నేను రేపు అడ్వాన్స్ ఇచ్చేస్తాను, ఏదో డేట్ నాకు బ్లాక్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. సినిమా ఇప్పుడు వెళ్ళింది కదండి, సెన్సార్ అయిపోయింది, టాక్ బయటకి వెళ్ళింది. ఓవర్ నైట్ నాకు ఇప్పటికి పొద్దున 3 calls వచ్చినాయి డైరెక్టర్ కోసం. నేనే రేపు ఇమీడియట్గా రంజిత్తో సినిమా చేయాలంటే పక్కా ఇంకో సంవత్సరం దాకా చేయలేను. నేను అదే నేను చేసిరా బ్రో, అందరితో కూడా చేసుకుందాం అని, విల్ డూ మైకిల్ 2 సంథింగ్. సో జనానికి తెలుసండి, ఒక వ్యక్తి క్రాఫ్ట్ చూడగానే వాళ్ళకి అర్థమైపోద్ది. ద ట్రైలర్ ఇస్ ఇన్, అండ్ చాలా మంది ట్రైలర్ చూసాక అన్నారు లోకేష్ కనగరాజ్లా ఉంది. చాలా కష్టం అండి లోకేష్ కనగరాజ్లో తీయడం. చాలా మంది ట్రై చేస్తున్నారు, కాపీ చేయడం కూడా ఈజీ కాదు. యాక్చువల్లీ ఇట్స్ దిస్ మ్యాన్ ఇస్ అ వెరీ ఒరిజినల్ స్టైల్. సినిమా చూస్తే మీకు ఆ స్టైలే రాదు, చాలా ఒరిజినల్ స్టైల్ ఉంటుంది. బట్ మీరు ఏమైతే స్కేలు, వైబ్, ఒరిజినాలిటీని చాలా మంది కంపేర్ చేస్తున్నారు, అది రీసెంట్ పాస్ట్లో లోకేష్ ఒక రెఫరెన్స్ పాయింట్ ఉన్నాడు. థ్యాంక్ఫుల్లీ ఐ సా ద సేమ్ థింగ్ ఇన్ విత్ దిస్ మ్యాన్ సమ్ టైమ్ అగో. విత్ లోకేష్, ఇదే లోకేష్ 5 సంవత్సరాల క్రితం నేను లైవ్ షార్ట్ ఫిల్మ్ చూసి దిస్ మ్యాన్ డెలివర్డ్. దిస్ మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years విల్ బీ వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ క్రాఫ్ట్ అండి, తను చేసే తన పనితనం వల్లనే కాదు, తను పని చేసే విధానం. తనకి అది తప్ప వేరే ప్రపంచం తెలియదు, వేరే యాసలు ఉండవు. సినిమా ఎక్కడికైనా బయటికి వెళ్ళడం ఇష్టం, బయటికి వెళ్తే 4 photos తీసుకోవడం ఇష్టం. ఓకే. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఆయన అడిగినప్పుడు నాకు ఎలా చెప్పాలో తెలియలా. దాన్ని ఆయన నిన్న ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని చూసి వామ్మో వాయో అనుకున్నా. అండర్స్టాండింగ్ ఆఫ్ ది క్రాఫ్ట్ అండ్ ద క్యారెక్టర్స్. ఓకే. నేను లైఫ్లో బిలీవ్ చేసింది ఏంటంటే, నాకైనా తెలివైన వాళ్ళు ఒకరిని కలిసానంటే వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ సరెండర్ అయిపోయి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. రంజిత్ ఇస్ వే స్మార్టర్ దెన్ మీ, ఎస్పెషల్లీ ఇన్ హిస్ క్రాఫ్ట్ అండ్ ఇన్ లైఫ్ యాజ్ అ పర్సన్ ఈజ్ వెరీ వైస్. సో అండ్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కింద ఆ వైబ్ కానీ లేకపోతే ఆ కంటెంట్ కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్గా ఉంది. ట్రైలర్ చూస్తే లవ్ అని ఒక కొత్త ఎలిమెంట్ ఒకటి చేశారు. యూజువల్గా ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్స్లో ఏం చేస్తామంటే మనం రేసీ స్క్రీన్ ప్లేను, యాక్షన్, స్టంట్స్ అను యూజువల్గా ఆడియన్స్ని ఆలోచించనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ దడ కొట్టుకుంటూ పోతారు. బట్ లవ్, ఎమోషన్స్ ఇవన్నీ అంటే సినిమాని కొంచెం కథ చెప్పుకుంటా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలరు, యాక్షన్ అండ్ ఎమోషన్? దట్స్ ద డైరెక్టర్ అండి, దట్స్ ద నెగటివ్ స్టైల్. మీకు ఇప్పుడు మీ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది, మంచి బ్యాలెన్స్ అనిపించిందా? అవును. నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ అండి జెన్యూన్లీ, డిడ్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ గుడ్ బ్యాలెన్స్? దట్ ఈస్ ద డైరెక్టర్ అండి. మేము అదే, ఐ ఆల్వేస్ బిలీవ్ ట్రైలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ట్రైలర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్, అండ్ ట్రైలర్స్లో ఓవర్ సేల్ చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. టీజర్లో ఓవర్ సేల్ చేయొచ్చు, ట్రైలర్లో జెన్యూన్గా ఉండాలి. మనం సినిమా మీటర్ ఏంటో, కథ ఏంటో, ద ప్యాలెట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటో మనం చెప్పేయాలి. ఓకే. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఇస్ నాట్ అన్ యాక్షన్ థ్రిల్లర్ అండి, ఇది థ్రిల్లర్ కాదు, ఇట్ ఈస్ అ డ్రామా. ఇట్స్ గోట్ అ లాట్ ఆఫ్ డ్రామా, ఇట్స్ గోట్ అ హ్యూజ్ స్టోరీ. 80s, 70s, 80s, 90s 2 generations జరిగే కథ ఇది. ఓకే. ఇంత ఉందా సినిమాలో? ఓకే. ఇంత సినిమాలోని యాక్షన్ ఇస్ ద నెరేటివ్ స్టైల్. అంటే ఈ కథ చెప్పడం యాక్షన్ మోడ్లో చెప్పాం. ఓకే. ఒక పెద్ద ఫైట్ మధ్యన ఇంత కథ జరుగుతుంటుంది. ఓకే. అది చెప్పిన విధానం. సో ఐ థింక్ ద ఫిల్మ్ మేకర్స్ అన్ అ గ్రేట్ జాబ్ అండి. ఈజ్ అన్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ఫైండింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద టూ యాజ్ అన్ ఆడియన్స్. నేను ఒక ఆడియన్స్గానే చెప్తున్నా, ఇట్స్ వెరీ ఒరిజినల్ ఫిల్మ్. ఓకే. సో మీరు దీన్ని ఎలాగ క్లాసిఫై చేయాలంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో హౌ టు క్లాసిఫై ఇట్. ఓకే. బట్ ఐ థింక్ ఇట్స్ గన్ అ గ్రేట్ జాబ్ విత్ అన్ ఒరిజినల్ స్టోరీ. ఓకే. మార్నింగ్ డైరెక్టర్ కూడా చెప్తే అసలు ఏ జోనర్ అంటే ఆయన ఏవో ఒక 5-6 జోనర్స్ పేరు చెప్పాడు. కాదు, ఎందుకంటే చెప్పడం రావట్లేదండి. నేను ఆలోచించి చెప్పిన మీ పీరియాడిక్ అంటే ఏంటి, అవును 90s యాక్షన్ ఫిల్మ్ అంటే అవును యాక్షన్ ఇస్ రన్నింగ్ త్రూ ద ఫిల్మ్, డ్రామా అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ డార్క్. ఓకే. ప్రతి ఒక 100% పర్ఫెక్ట్ క్యారెక్టర్ సినిమాలో ఉండదు, అందరూ డార్క్ క్యారెక్టర్స్ సినిమాలో. ఓకే. గ్రే షేడ్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి, అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఓకే. అండ్ హౌ డు ఐ, దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ డిసీట్. దీన్ని ఎలా, నేనే దీన్ని యాక్చువల్లీ దీన్ని స్టార్ట్ అవ్వకముందు దీన్ని ఎలా చెప్పాలి, ఇది ప్రస్థానం యాక్షన్ ఆన్ మోడా లేదా RX 100 ఆన్ యాక్షన్, వాట్, హౌ డు ఐ క్లాసిఫై, నాకు అర్థం కాల. ఓకే. సో ఐ యాక్చువల్లీ డోంట్ నో అండి, నాకు నిజంగా చెప్పడం రావట్లా. ఇన్ఫాక్ట్ సినిమా చూసి జనం నాకు చెప్పాలి దీని జానర్ ఏంటో. యూనో ఐ థింక్ ఇట్స్ celebrating the 90s action love story in a very new age narrative and filmmaking style. Okay. With a very new story. Okay. So కొంచెం సినిమా పాస్ చేసి మీ కెరీర్ దగ్గరికి వస్తే, యాక్చువల్లీ ఇండస్ట్రీలో
ఒక్క ఛాన్స్ కోసం చాలామంది స్ట్రగుల్ అవుతారు. కొంతమంది ఆ ఒక్క ఛాన్స్ ఏదో రకంగా సంపాదించుకుని ఒక సినిమాకే పోతారు. 4-5 సినిమాలకి కెరీర్ ఎండ్ అయిపోతుంది. 25-30 సినిమాలు. నాట్ ఈజీ. 27వ సినిమా అండి. 27వ సినిమా. 27 సినిమాలు చేయగలిగారంటే యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యూ విచ్ ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ బ్యాంకింగ్ ఆన్. అంత ఊరికే 27 సినిమాలు చేయడం అంటే నాట్ ఈజీ. బట్ కెరీర్ వెనక తిరిగి చూసుకుంటే ఒక కెరీర్ డిఫైనింగ్ సినిమా అంటే మీకు హిట్స్ వచ్చినాయి ప్రస్థానం ఉంది మీ కెరీర్లో, లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. ఏంటంటే సందీప్ ఎప్పుడు చూసినా సంథింగ్ మరీ మోసలో వెళ్ళిపోకుండా ఏదో ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఇస్తారు. బట్ ఆ కెరీర్ డిఫైనింగ్ సినిమా లేదు అనే లోటు ఒకటి ఉండిపోయింది కదా. ఇంట్రెస్టింగ్లీ అండి, దిస్ ఇస్ అ వెరీ, నేను దీన్ని చాలా థాట్ పెట్టింది కూడా ఉంది. ది థింగ్ ఈజ్, మీరు ఇప్పుడు కెరియర్ డిఫైనింగ్ ఫిల్మ్ అని అంటున్నారంటే సమ్వే యూ బిలీవింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ ఇన్ మీ. యూ హ్యావ్ ఎ కెరీర్. జనరల్గా మీరు చూసారంటే ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ ఆఫ్, నా ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ ద యాంటాగనిస్ట్. అవును. సెకండ్ ఫిల్మ్ ఐ వాజ్ వన్ అమాంగ్ 3 people. అవును. Today I'm able to shoulder a film like Michael. Actually, by layer growth చూస్తే I feel like I've done well. But when I again go back and మళ్ళీ తమిళ్లో I've had a very successful film, హిందీలో I've had successful content, రెగ్యులర్గా పేపర్లో పెట్టి ఇలా చూస్తే ఇంట్రెస్టింగ్ అన్నట్టు ఉంటుంది. కానీ నన్నే మీరు అడిగినా కూడా I'm not 200% satisfied with it. I really am not. I feel like I am capable of more. ఇంకా ఎక్కువ చేయగలనని నేను నమ్ముతున్నాను. ఆ ప్రాసెస్ ఇప్పుడు రైట్ పాత్లో ఉన్నాను అనుకున్నా. ఇప్పుడు చేసే సినిమాలన్నీ కూడా లెట్ బి మైకిల్ ఆర్ విఐ ఆనంద్ భైరవకోన విత్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, మళ్ళీ జ్ఞానవేల్ రాజాతో టేకింగ్ ద టెడీ ఫ్రాంచైజ్ ఫార్వర్డ్, క్యాప్టెన్ మిల్లర్, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఎక్కడ ఐ ఫౌండ్ మై గ్రౌండ్ అండి. ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఇష్యూ నాకు రీసెంట్గా ఇది రియలైజ్ అయింది, ఎవరో చెప్పే నాకు తెలిసిందో సంబడి స్ట్రాటజీస్లో నాకు అర్థమైంది, దేర్ వాజ్ నో ఐడెంటిటీ. అంటే మీరు అన్నదంటే ఐడెంటిటీ లేదు. అంటే ఏంటి, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, సడన్ గా నలుగురు చేసే సినిమాలో ఉంటాను, సడన్ గా దెల్ బి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, దెల్ బి టైగర్, దెన్ దెల్ సడన్లీ బి ఒక్క అమ్మాయి తప్ప, ఆఫ్టర్ ఒక్క అమ్మాయి తప్ప దెల్ బి ఎ రన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ ఎ వెరీ స్మాల్ ఐడియా ఫిల్మ్. ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరండి, మాకు తెలియదు. ఒక మంచి కథను ఎంచుకుని నటుడిగా ఏం చేయాలి, టైంకి వెళ్ళాలి, పని చేయాలి, దాన్ని కష్టపడాలి అనేది గెలవడానికి ఒక పద్ధతి అనేది మా అండర్స్టాండింగ్ ఆ టైంలో. అప్పుడు దాని నుంచి అర్థమైంది ఏంటంటే సక్సెస్ ఇస్ డిఫైన్డ్ బై యువర్ నెంబర్స్. ఇప్పుడు నెంబర్స్ పెరగాలి అంటే ప్రొడ్యూసర్స్ పెట్టాలి, ప్రొడ్యూసర్స్ పెట్టాలంటే హిట్స్ పడాలి. ఇట్స్ ఎ సైకిల్. అదృష్టం, అది అదృష్టం భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఈ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు పూర్తిగా అదృష్టాన్ని నమ్ముకున్నట్టు అయిపోయింది. అంటే నేను లిటరలీ డే టైం హైదరాబాద్ లో, నైట్ టైం చెన్నైలో షూట్ చేసిన రోజులు ఉన్నాయి. డే మొత్తం ఇక్కడ షూట్ చేసి నైట్ ఫ్లైట్ తీసుకుని నైట్ నుంచి మార్నింగ్ దాకా షూట్ చేసి మళ్ళీ ఫ్లైట్ హైదరాబాద్, ఇలా 5-6 రోజులు చేసిన రోజులు ఉన్నాయి. లేదు, హార్డ్ వర్క్ అనే దాంట్లో అసలు డౌటే లేదు. దాంట్లో ప్రయోజనం లేదండి, దాంట్లో అసలు ప్రయోజనమే లేదు. 14 సినిమాలు నేను ఇంచుమించుగా ఫ్రీ చేశా. ఓకే, నిజంగా దాంట్లో అంటే సమ్ ఆఫ్ దమ్ ఆఫ్ కోర్స్ దాంట్లో వెంకటాద్రి దాని నుంచి వచ్చింది, టైగర్ దాని నుంచి వచ్చింది. బట్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ ఫీల్ ఐ కుడ్ ప్లాన్ బెటర్. ఆ టైంలో నాకు ప్లానింగ్ అంత నాలెడ్జ్ లేదు. ఓకే, అండ్ యాజ్ ఎ ర్యాంక్ అవుట్ సైడర్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు రిజిస్టర్ ఇన్ ద ఆడియన్స్ మైండ్. ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు నన్ను ఒక హీరోగా యాక్సెప్ట్ చేసుకోవాలి, ఇట్ టుక్ మీ టైం. వాళ్ళకి ఫస్ట్ నేను అలవాటు పడాలి. ఇవాళ ఆల్మోస్ట్ నేను కాన్ఫిడెంట్ చెప్పగలను, 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే 95 మందికి సందీప్ తెలుసు. సో దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు దీన్ని నేను కరెక్ట్గా వాడుకుని నా ఎఫర్ట్ కరెక్ట్గా పెడితే మై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇన్ సింపులర్ టర్మ్స్ చెప్పడం రాక తిప్పి చెప్తున్నా, ఒకవేళ నేను లాంచ్ ఫిల్మ్ ఇచ్చుకోవాలి అని నాకు ఆపర్చునిటీ ఉండుంటే బిగినింగ్ కెరియర్లో, దట్ వుడ్ బీన్ అ ఫిల్మ్ లైక్ ఎన్ A1 Express or a Michael. ఓకే, బట్ ఇట్ టుక్ మీ 12 years to make an A1 Express, 13 years to make a Michael. ఓకే, ఇట్ ఈస్ బికాస్ ఇలాంటి సినిమాలు చేయడానికి ఒక బడ్జెట్ కావాలి. నాలాంటి వాళ్ళు బయట నుంచి వచ్చి ఇలాంటి సినిమాలు చేయగలగాలంటే మేము ఒక బడ్జెట్ని బిల్డ్ చేసుకోవాలి. ఇదే కష్టం అండి. ఇక్కడ నుంచి కొంచెం ఈజీ, ఇక్కడ దాకా రావడమే చాలా టఫ్. ఇక్కడ నుంచి గేమ్ కొంచెం ఈజీ, ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ బాగా ఇటు చేయొచ్చు. అండ్ సందీప్, ఇంకొకటి ఏంటంటే మీ కెరీర్ చాయిసెస్ చూస్తే మీరు యూ హ్యావ్ మేడ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంట్రెస్టింగ్ చాయిసెస్. కాకపోతే ఇంట్రెస్టింగ్ సినిమాల మధ్యలో కొన్ని సినిమాలు జస్ట్ నేను సినిమా ఒకటి చెయ్యాలి అంటే ఒక 2 years గ్యాప్ వచ్చేసిందో, 1 year గ్యాప్ వచ్చేసిందో, మనం ఒక సినిమా అర్జెంటుగా చేయాలి, లేకపోతే మనల్ని జనాలు మర్చిపోతారేమో అన్నట్టు కొన్ని సినిమాలు. ఎందుకు అలాంటి సినిమాలు? గుడ్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ అండి. మీరు ఏమైతే ఇంట్రెస్టింగ్ సినిమాలు అన్నారో అవన్నీ నేను డబ్బులు లేకుండా చేసిన సినిమాలు. ఓకే, ఎందుకంటే కథల్ని ఎవరు ఇమీడియట్గా నమ్మలా. ఓకే, సో నేనేమన్నాను,
అడిగి నాకు డబ్బులు వదిలేండి, సినిమా చేయండి, ప్రాఫిట్ వస్తే చూసుకుందాం అన్న. ఓకే. ఇప్పుడు ఏమవుద్ది, దిస్ ఇస్ ఫ్యాక్ట్స్, దిస్ ఇస్ బిజినెస్ ట్రూత్స్. ఆ సినిమా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ టైంలో నేను ఏం చేయాలి, ఈ సినిమా 4 నెలలు జరుగుద్ది. ఈ 4 నెలల్లో నాకు ఐఎమ్ నాట్ సో వెల్ టు డూ, అండ్ రీజనబ్లీ వెల్ టు డూ. బట్ ఇంటి నుంచి నేను డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టి చాలా రోజులు అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను పెట్టి పోషించిన లైఫ్ స్టైల్ పోషించేంత అయితే అప్పట్లో లేదు. టుడే ఐ హ్యావ్ మై ఎస్టాబ్లిష్మెంట్స్, ఐ హ్యావ్ మై థింగ్. ఇప్పుడు నేను దట్స్ వై స్టార్టెడ్ వివాహ భోజనం. రేపు రోజు నేను 1 సంవత్సరం ఖాళీ కూర్చోవాలని కూడా నాకు ఇబ్బంది ఉండకూడదు. అందుకే వివాహ భోజనం, ఎక్స్ప్రెస్ లోన్స్ ప్రొడక్షన్ ఇవన్నీ మొదలుపెట్టి. నాకు తప్పు కూడా కాదండి, ఐ డోంట్ బ్లేమ్ ద ప్రొడ్యూసర్స్. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఎందుకు సందీప్ మీద ఇంత డబ్బులు పెట్టాలంటే అని ఒకటి ఉంటుంది కదా. ఎస్పెషలీ ఇప్పుడు నేను ప్రేమించే కథ కోసం నేను పెడతా, నువ్వు తెచ్చిన కథ కోసం ఎందుకు పెట్టాలి అని ఒక ప్రశ్న ఉంటుంది కదా. అది నా నమ్మకాన్ని నిలబెట్టడానికి ట్రై చేసే ప్రయత్నం. సో ఐ డిడ్ దట్. అప్పుడు నాకు కొంచెం చిన్న ఇది ఉండేది, డబ్బా అక్కర్లేదు, రెండు సినిమా చేయించాలనేవాడిని. బికాజ్ ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐ వాజ్ ఆన్సరబుల్ టు పీపుల్ ఇన్స్టెంట్. అదో తెలియని ఒక చిన్న సబ్ కాన్షియస్ ఇది నా ఒక ఇట్ ఈస్ అ కొలాబరేషన్ బట్ ఐ నాట్ వర్కింగ్ ఫర్ యూ అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. దాని నుంచి ఒక థాట్ ప్రాసెస్. సో ఈ మిగతా సినిమాలు మీరు ఏమైతే మాట్లాడతారో, నా ఇల్లు గడిచింది ఆ సినిమాలో వచ్చి అంటే ప్రొడ్యూసర్స్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయిన సినిమా దాని నుంచి అవి. ఇప్పుడు సమంతకం అని ఆ టైంలో లిటరలీ నా అకౌంట్లోనే 30,000 ఎంత ఉండింది. ఆ సినిమా నేను చేయకుండా ఉంటే ఆ నెక్స్ట్ 3 months నాకు టఫ్. ఓకే. ఇట్ వాజ్ ఇన్ దట్ పాయింట్. ఇది జరిగిన తర్వాత నేను ఆలోచించే, ఇది కాదు, మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఇది కరెక్ట్, మనకి ఇంత టఫ్ ఉండకూడదు లైఫ్ అని. అప్పుడు మనీ వెనక్కి వెళ్ళి ఓకే రెస్టారెంట్స్ పెట్టి, రెస్టారెంట్స్ వర్ గిఫ్టెడ్ టు మై ఫ్యామిలీ, సో ఐ హ్యావ్ నాట్ ఆఫ్ ద స్ట్రెస్. ఫ్రమ్ దేర్ ఐ స్టార్ట్ ప్లానింగ్ బెటర్. మీరు చెప్పింది కరెక్ట్, ఆ పని నేను చేసి ఉండకూడదు. ఓకే. ఐ షుడ్ హ్యావ్ ప్లాన్ బెటర్, బట్ తెలియలే, ఇవాళ తెలిసింది. బట్ నేను ఇంకా తెలుసు కానీ తప్పలేదు అంటారు. తప్పలేదు, వేరే దారి తెలియ. ఓకే. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే మనం నమ్మి కొన్ని సినిమాలు, ఇప్పుడు ఒక పాయింట్ వరకు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఉన్నారు కదా, అవి వర్కౌట్ అయ్యే వరకు ఓకే. అలా బ్యాంక్ చేసిన సినిమా ఒకటి వర్కౌట్ అవ్వకుండా పోయేసరికి కొంత షేక్ అయిపోద్ది. సో ఏంటి, దిస్ ఇస్ వాట్ యూర్ బిలీవింగ్ ఇన్. అది ఇన్ఫాక్ట్ దేర్ వాజ్ దిస్ వన్ ఫిల్మ్ ఐ రియల్లీ బ్యాంక్డ్ ఆన్, అండ్ ఐ వాజ్ డూయింగ్ 2 films at this point, and I had okayed 2 scripts. నేను బ్యాంక్ చేసిన సినిమా వితౌట్ టేకింగ్ మనీ వర్కౌట్ అయిపోయేసరికి నేను ఓకే చేసుకున్న 2 scripts దే వర్ కాల్డ్ ఆఫ్. ఇప్పుడు నేను చేసే సినిమా ఎలాగో నాకు ఎలా వస్తున్నాయి తెలుసు. ఆ 2 సినిమాలు కాల్ ఆఫ్ అయిపోయి బిగ్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఓకే. బిగ్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. సో ఐ లాస్ట్ అవుట్ ఆన్ దోస్ ఫిల్మ్స్. బట్ ఇఫ్ ఐ హెడెంట్ డన్ దీస్ 2 films, నాకు దానికి ఫండ్స్ లేవు. నోబడీ వుడ్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను ఒక కొత్త ఐడియాను కొత్త ప్రొడ్యూసర్ చెప్తున్నా, వాళ్ళు ఒక అమౌంట్ పెట్టి సినిమా చేయాలంటే పక్కనే నాకు ఒక 2 పెద్ద బ్యానర్లో 2 సినిమాలు జరుగుతుంటాయి. వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళు ఎంత కొంత అమ్మేస్తారుగా ఇచ్చేయొచ్చు అని. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ సోదంతా అసలు వద్దు స్వామి, నేనే బ్యానర్ పెట్టుకుంటా, టెన్షన్ ఏమన్నా నాదే, నేను చూసుకుంటానని హై రిస్క్లో నేనే మొదలు పెట్టా. ఓకే. ఇట్ పేడ్ ఆఫ్. సో ఈ సినిమా నెక్స్ట్ మళ్ళీ ఈ సినిమాకి వస్తే, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారంట, ఏదో స్పెషల్ డైట్ చేసి అది తీసుకొచ్చి కాలుకి ఏదో తెచ్చుకున్నారంట. ఇప్పుడు దాకా నేను కాలు మీద కాలేసి ఎక్కువసేపు కూర్చోలేను. ఓకే. కూర్చుంటే నాకు ఈ కాలు సరే కాలు మీద కాలేసి నేను ఎక్కువసేపు ఒక 2 minutes ఏంటంటే నాకు ఉపయోగిస్తుంటుంది. ఐ హ్యావ్ టు, అందుకే నేను ఇలా కూర్చుంటాను ఇప్పుడు. ఓకే. అండ్ అది ఆ పని అండి, అది పెద్ద ఇదేనేం కాదు. ఐ డిడ్ యాజ్ మై జాబ్, పెద్ద ఎఫర్ట్ నేను అనిపిలా. బట్ బికాజ్ ఈవెన్ యాజ్ అ ఫిల్మ్ ఇది చాలా ఎగ్జాస్టింగ్ ఫిల్మ్ కాబట్టి ఒక సీక్వెన్స్ కోసం నేను మరీ అతి దీంట్లో వెళ్ళి, ఆ సీక్వెన్స్లో ఈ క్యారెక్టర్కి ఒక 5 రోజులు కొట్టి నీళ్లు తిండి తిప్ప పెట్టుకుంటూ ఉంటారన్నమాట. నిజంగానే ఒక 6 రోజులు ఓన్లీ ఆన్ ఐస్ బ్లాక్ కాఫీ అండ్ ఎగ్ వైట్స్ మీద ఉన్నాను. ఆ సీక్వెన్స్ 14 రోజులు తీసాం. ఆ సీక్వెన్స్ షర్ట్లెస్గానే ఉంటుంది. సో జనరల్గా అయితే ఎవరైనా ఏం చేస్తారు, బాగా బిల్డ్ చేసుకున్న బాడీని ఫిట్కి వెళ్ళి బాగా తినేసి చేస్తారు. నేనేంటి కాదు, 5 రోజులు అసలు తిండి తిప్పలు లేకుండా ఉన్నోడు, చొక్కా లేకుండా వస్తాడు, ఎలా ఉండాలి, డిహైడ్రేట్ అయిపోయి ఎలా ఉండాలని ఆ పని చేశాను. అది 14 రోజులు చేసి 14వ రోజు 12వ రోజు సడన్గా ఏదో చేస్తుంటే సడన్గా పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళాలి. ఈ రైట్ లెగ్ అసలు మాట వినట్లేదు. ఓకే. ఈ పాదాలు అంటే ఈ పాదం లెగట్లా, ఇది లేస్తుంది, ఇది ఇలా పడిపోతుంది. ఏం చేసిన ఓకే. నేను నడాలంటే ఇట్ బి లైక్ ఇలాగా 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 ఇలాగా. ఓకే. స్టెప్ ఎక్కాలంటే నేను స్టెప్ తీసి ఫస్ట్ టో పెట్టి ఇలా ల్యాండ్ చేయాలి. టోటల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. అసలు నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే. అసలు మాట ఇది లేదు, అసలు ఈ సర్క్యులర్ మోషన్ లేదు. ఓకే. నాకు ఒక సెకండ్ అందుకని షూటింగ్ క్యాన్సిల్ చేసేసి అందరూ ఏమో L5 L7 అని భయపెట్టారు. నాకు అసలు హాస్పిటల్ అంటే చిరాకు, అసలు హాస్పిటల్ అంటే భయం. సైడ్ వెళ్ళను, ఇదంతా కాదు, ఇది ఓవరే చెప్తున్నారని. సడన్గా మా ట్రైనర్ ఒక ఫిజియోథెరపిస్ట్ని పంపారు. ఆవిడ 2 సెషన్లు చేసేసరికి మామూలుగా నడ్డం మొదలు పెట్టా. కక్కుడు తాపుకోక ఫైట్ కంప్లీట్ చేసేది 2 వెళ్ళి 3 hours ఒక చిన్న యాక్సిడెంట్ మళ్ళీ జరిగింది ఆ ఫైట్లో. అండ్ జామ్ మళ్ళీ 1 month షూటింగ్ క్యాన్సిల్ చేసి ఫిజియోథెరపీ మళ్ళీ చేయించుకుని అప్పుడు వెళ్ళి ఫిల్మ్ కంప్లీట్ చేసాం.
అంటే ఈ సినిమాకి ఆ బాడీ అవన్నీ అండర్స్టాండబుల్. ఈ సినిమా అలా అటువంటి సినిమా అంటే ఈ ఒక సీక్వెన్స్ కోసం ఎక్కువ కష్టపడ్డారు, అది డిఫరెంట్ సినిమా మొత్తం డిఫరెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16-year-old ఎపిసోడ్ ఐ హ్యాడ్ టు లూజ్ 12 kilos, ఐ హ్యాడ్ టు గో 70 kilos ఫర్ ఇట్. ఓకే. అంటే మీరు ట్రైలర్లో చూసారంటే లాస్ట్ గన్ షాట్ స్కూల్ బాయ్ అవుట్ఫిట్లో ఉంటుంది, దానికి ఐ హ్యాడ్ టు గో అప్ టు 70 kilos. అది కొంచెం హెల్తీగా చేశా. ఓకే, అది మరి ఇంత దారుణం కాకుండా ఓవర్ పీరియడ్ చేశా. సో యూజువల్గా ఆడియన్స్ ఏమనుకుంటారంటే సందీప్ గారు, కొంతమంది హీరోలు ఈ 6 ప్యాక్లు 8 ప్యాక్లు, ఇప్పుడు కొంతమందికి ఎక్స్ట్రీమ్లీ పాపులర్ స్టార్స్కి వాళ్ళు ఫ్యాన్స్ కోసం చేస్తారు, ఏదో అలా చేస్తారు. కొంచెం యంగ్ హీరోస్ వాళ్ళకి అలాంటి ప్రెషర్ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రెషర్ ఉండదు. బట్ స్టిల్ ఏదో కష్టపడుతున్నాం అని చెప్పడానికి దే స్టిల్ కొంతమంది అవసరమే చేస్తారు, కొంతమంది అవసరం కాకపోయినా చూపిస్తారు. వై, ఎందుకు? సో హియర్స్ ద పాయింట్ ఐఎమ్ ట్రైన్ టు సే అండి. ద రీజన్ యూ సే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఇది నేను కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు, చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఇన్ మై ఏజ్ ఇప్పుడు నేను 35, మా అనిల్ గారు మాడుతూ చెప్తున్నారు ఇన్ దిస్ ఏజ్ మహేష్ గారు షూటింగ్ ఫర్ 1 నేను ఒకనే. ఓకే. 33-34 ప్రభాస్ అన్న హెడ్ అన్న బిల్లా ఓకేనండి. బన్నీ ఆ టైంలోనే, బన్నీ అన్నేమో దేశం ఇలాంటి సినిమాలన్నీ. చరణ్ గారు హెడ్ అన్న మగధీర. ఈ ఎంటైర్ బాక్స్ ఆఫ్ మై జనరేషన్ విచ్ పాప్డ్ అవుట్ జస్ట్ ఫ్యూ ఇయర్స్ లేటర్, ఇమీడియట్ సీనియర్స్ ఒక 5 years లేట్ వచ్చిన వాళ్ళందరికీ వీఆర్ ఆల్వేస్ బాక్స్ టు డూ ఫ్యామిలీ డ్రామాస్, రొమాంటిక్ కామెడీస్. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాస్లో, రొమాంటిక్ కామెడీస్లో చొక్కా చెప్తే నిజమే. ది ఇన్స్టెంట్ యూ ఎంటర్ అన్ యాక్షన్ ఫిల్మ్, వై షుడ్ పీపుల్ బిలీవ్ ఐ కెన్ బీట్ 10 people? ఎందుకు నమ్మాలి? అందుకని చెప్పి చొక్కా అయిపోయి స్లో ఫ్రేమ్లో, స్లో మోషన్స్లో చేయడం కాదు. ఇట్స్ ఎ వెరీ లైఫ్ సీక్వెన్స్. ఇట్స్ ఎ వెరీ లైఫ్ సీక్వెన్స్. అండ్ ఇఫ్ ఐ ప్లేయింగ్ ఎ స్పోర్ట్స్ మెన్ ఐ విల్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ స్టేయింగ్ ఫిట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై జాబ్ అండి. ఇప్పుడు నేను ఏ క్యారెక్టర్ కన్నా ఫిట్, ఒక డైరెక్టర్ ఇప్పుడు ఇలా చేస్తే రేపటి రోజున ఒక డైరెక్టర్ ఒక వార్ మూవీ ఆలోచిస్తాను, ఒక ఆర్మీ ఫిల్మ్ ఆలోచిస్తాను, ఏదో ఒక స్పోర్ట్స్ మెన్ ఫిల్మ్ ఆలోచిస్తాను, వాళ్ళు ఇన్స్టెంట్గా ఏం చూస్తారు, వీళ్ళు ఎవరు ఇంత ఎఫర్ట్ పెట్టగలరు, ఎవరింత ఆలోచించగలరు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు రాజమౌళి గారు ఎవరో యంగ్స్టర్స్ నుంచి కాస్ట్ చేయాలనుకుంటున్నారు, ఐ వాంట్ సమ్మన్ హూ కెన్ పుల్ ఆఫ్ యాక్షన్ అండ్ లుక్ ద పార్ట్ అంటున్నారు. హీ విల్ లుక్ చేసి he'll see who's there కదా. And the other reason also being it is my job అండి. స్టేయింగ్ ఫిట్ ఇస్ మై జాబ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై క్యారెక్టర్. ఇది సినిమాలో చూపించడం అనేది ఎవరిష్టం, ఇది కష్టపడడం అని ఎవరైనా అన్నా కూడా అది తప్పే. ఫిట్టుకునడం నీ పని, జాబ్ టు స్టే ఫిట్. దెన్ ఇఫ్ యూర్ చూసింగ్ టు బి అన్ యాక్టర్ యూ హావ్ నో చాయిస్. బట్ ఇంత కష్టపడి మీదకు తెచ్చుకుని, కాళ్ళు ఉన్నారండి, చేతులకు తెచ్చుకుని స్టిల్ సినిమా వర్కౌట్ అవ్వకపోతే చాలా ఈజీగా నేస్తారు కదా. ముందు స్టోరీ మీద చూడు, మీకేం ప్రిపేర్డ్ ఫర్ ఇట్ కదా. మీకేం ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీకు ఎవరు కావాలో చెప్పండి. సక్సెస్ఫుల్ పీపుల్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ లుక్ అప్ టు హ్యావ్ ఆల్ హ్యాడ్ ద మోస్ట్ మేజర్ ఇంజరీస్. ఓకే. కమల్ హాసన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇవాళ వరకు నాగార్జున గారు ఎంత ఫిట్ ఉన్నారు కదా. హౌ ఫిట్ ఫ్రమ్ డే 1 till now, హౌ హీస్ బీన్ మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్. సో ఎవ్రీబడి ఈస్ బీన్ డూయింగ్ ఇట్ అండి. మధ్యలో అప్పుడప్పుడు మనం చూసి అవసరం అనుకుంటాం తప్ప. షారుఖ్ గారు ఇవాళ వరకు ఈజ్ సో ఫిట్. మహేష్ గారు ఇవాళ వరకు అలా ఉన్నారంటే ఇట్స్ నాట్ ఈజీ టు స్టే దట్ లీన్ అండి. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ పుట్ ఇట్. మెనీ సాక్రిఫైసెస్. బట్ ఇట్ ఈస్ మై జాబ్. అది పెద్ద సాక్రిఫైస్ ఏం కాదు. మేబీ దాన్ని కొన్నిసార్లు ప్రమోట్ చేసే విధానంలో, అండ్ ఇట్స్ పీపుల్ లైక్ టు లుక్ ఇట్ గుడ్ లుకింగ్ ఫిట్ పీపుల్. అది మేబీ కమర్షియల్ ఫిల్మ్ రీజన్ అయి ఉండొచ్చు తప్ప. బట్ ఐ థింక్ ద ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు స్టే ఫిట్. ఓకే. సో మీతో మాట్లాడినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే యువర్ ప్రొడ్యూసర్కి చాలా కాన్షియస్గా అనిపిస్తారు. అంటే ఒక ప్రాజెక్ట్ని స్క్రాచ్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ చేయగలిగిన హీరో ఎవరన్నా ఉన్నారంటే, అంటే సెట్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రమోషన్స్కి తిప్పలు పడ్డం ఇవన్నీ చూస్తే ఒక ప్రొడ్యూసర్ కాన్షియస్ పర్సన్ కింద ఎప్పుడు అనిపిస్తారు. అలాంటి మీరు ఈ సినిమాకి యూజువల్గా బడ్జెట్స్ ఎక్కువ తక్కువ అవడం అంటే 10%, 15%, 20% కామన్. అంటే పెద్ద బాగా స్టార్స్కే ఇచ్చేస్తారు. సరే నువ్వు ఎంతైనా పెంచుకో, తర్వాత విషయం మార్కెట్ కవర్ చేసేస్తుంది. యూజువల్గా మీలాంటి మీరు ఇప్పుడు చెప్పిన స్ట్రగుల్ గురించి చెప్తే యూజువల్గా యూ షుడ్ బి వెరీ కాషియస్ ఆఫ్ దిస్. నాకు ఈ ప్రొడక్షన్లో నాకు చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ చెప్పిన బడ్జెట్కి లాస్ట్ చెప్పిన బడ్జెట్కి అసలు సంబంధం లేదు. ఇట్స్ నాట్ లైక్ 10%, 15%, 20%, అసలు సంబంధమే లేదు. ఇట్స్ అనదర్ టాపిక్. ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు సినిమా మా బిజినెస్ జరుగుతుంది, అదేంటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇట్ వర్క్డ్ అవుట్. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇట్ నీడ్ నాట్ వర్క్అవుట్ కూడా కాదు. బట్ ఇంత డీవియేషన్ అంటే 10%, 15% కాదు, ఇంత డీవియేషన్ ఎందుకు? బేసిక్లీ అండి ఇది బికాజ్ యూ వాస్ట్ ఆనెస్ట్ ఫ్యాక్ట్ బీయింగ్ ఇవాళ రోజున ప్రొడక్షన్ బడ్జెట్లో చేయగలిగిన సినిమా ఇంపాసిబుల్. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఓన్లీ మై ఫిల్మ్.
చుట్టుపక్కల ఏ ఒక్క సినిమా కూడా డే 1లో అనుకున్న బడ్జెట్లో చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. ఇఫ్ యూ ట్రైంగ్ టు మేక్ అన్ ఒరిజినల్ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు మీరు గల్లీ రౌడీ, తెనాలి రామకృష్ణ ఇలాంటి సినిమా చేయాలనుకుంటే మీరు బాగా షార్ట్ బడ్జెట్లో చేసేయచ్చు. ఎందుకంటే మీరు కంటెంట్ డెలివర్ చేయాలనుకున్నారు అంతే. దాని ఒక ఒరిజినల్ ఫిల్మ్ లాంగ్వేజ్లో చెప్పాలనే ప్రయత్నం లేదు. ఓకే. విక్రమ్ అనే సినిమా 90 రోజుల్లో తీయడానికి వెళ్ళి 126 130 డేస్లో తీశారు. ఓకే. ఓకేనండి. అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఇంక్లూడింగ్ RRR టు ఎవ్రీ ఫిల్మ్ టుడే, ఇఫ్ యూర్ ట్రైంగ్ టు మేక్ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ మేము సబ్మిట్ చేసిన బడ్జెట్ ఒకటి, వీళ్ళు ఎంతలో చేసేయండి అన్నారు. మేము చూసి ఎలా చేస్తామండి, ఇలా కుదరదు, లేదు ట్రై చేయండి అయిపోద్ది అన్నారు. మేమైతే ట్రై చేస్తామండి చూసుకోండి. అందుకని మేము ఇచ్చిన బడ్జెట్ కన్నా కూడా ఎక్కువైంది, కాదని చెప్పట్లా. బట్ ఫిల్మ్ బాగా వచ్చేటప్పుడు ఆటోమేటిక్లీ ప్రొడ్యూసర్సే చాలా చోట్ల పెంచారు. ఈ యాక్టర్ ఉంటే బాగుంటారు పెట్టండి, ఈ కాస్టింగ్ ఉంటే బాగుంటుంది పెట్టండి అని. మీరు యాక్చువల్గా మేకింగ్ బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ చూసుకుని ఉంటే వీడు ఓన్లీ షార్ట్ అప్ బై 20%. మీరు మేకింగ్ బడ్జెట్ ఓకే ఓన్లీ 20%. ఇది మేకింగ్ అంటే మీరు ఇంక్లూడింగ్ CG, ప్రొడక్షన్, కాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నా. కాస్టింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్, ఫ్లైట్స్, హోటల్స్. ఇప్పుడు ఒక బిగ్ కాస్ట్ తెచ్చుకున్నామంటే ఇట్స్ నాట్ ఓన్లీ దట్ కాస్ట్, దేర్ స్టాఫ్, దేర్ ఫ్లైట్స్, దేర్ హోటల్స్. ఒక స్కెడ్యూల్ బ్రేక్ అయిందంటే మొత్తం మారిపోద్ది మళ్ళీ. ఈ మిస్సిలీనియస్ అనేది ఈ సినిమాకి చాలా షూటప్ అయింది. అండ్ ఇట్ ఈస్ అ లెర్నింగ్ లెసన్. అండ్ టు బీ ఆనెస్ట్, నేను ప్రొడ్యూసర్ కూడా బ్లేమ్ చేయను. ఎందుకంటే లాస్ట్ డే సినిమా మొత్తం చూసుకున్న తర్వాత ఇంకొక చిన్న ఎపిసోడ్ ఇంకా గ్రాండ్ తీస్తే బాగుంటుందని మళ్ళీ తీయడానికి వెళ్ళాం. అది కూడా 3 వీక్స్ అగో చేసాం. మేము ఫస్ట్ సబ్మిట్ చేసింది, వాళ్ళు మాకు ఇచ్చింది ఈ 1 డే షూట్కి మీరు 12 లక్షల్లో చేయాలి అన్నారు. 10లో అన్నారు. మాకు ఇచ్చిన బడ్జెట్ 12 అయింది 16. ఓకే. సో వాళ్ళు ఇవ్వకుండా కూడా లేరు. దే వర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. బట్ అగైన్ ద వన్ అదర్ థింగ్ బీ, డే 1 నేను ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు నేను మేకింగ్ బడ్జెట్ ఏమి ఇచ్చానో దాని సేల్ కూడా మినిమం ఎంత ఉంటుందని చూపించాను. ఎట్ ఎవ్రీ పాయింట్ వీ వర్ ఓవర్ క్రాసింగ్ ద సేల్. నేను ఈ సినిమాని ఇలా చేస్తే మినిమం ఇంత వస్తుందండి, ఇది ప్రొడ్యూసర్గా నేను చూసేది, నేను చేయగలను అన్నాను. వాళ్ళు నాకన్నా ఎక్కువ అమ్మారు. సో వాళ్ళు కూడా ఏంటి, సర్లే బాగా వస్తుంది కదా సినిమా బాగా చేయండి అన్నారు. సో ఆ విషయంలో పెద్ద అంటే కాన్షియస్ డెసిషన్. ఇక్కడ పక్కన ఇప్పుడు విఏ ఆనంద్ సినిమా జరుగుతుందండి. వీ స్టార్టెడ్ ఆఫ్ ఇనిషియలీ ఎట్ అ బడ్జెట్. అనిల్ గారు తీసుకున్న తర్వాత అనిల్ గారు ఇంకొంచెం పెంచారు. ఎప్పుడైతే మైకిల్ బిజినెస్ క్లోజ్ అయ్యి ఇమీడియట్గా జ్ఞానవేల్ రాజు అన్న కూడా బడీ హీ సోల్డ్ ఫర్ వెరీ గుడ్ ప్రైస్, టచ్ వుడ్. ఇమీడియట్గా అనిల్ గారు వెళ్ళి నో మేక్ ఇట్ బిగర్, ఇట్స్ అ ఫ్యాంటసీ వరల్డ్ కదా, మేక్ ఇట్ మోర్ లావిష్లీ అని వెళ్ళారు. దట్ ఈస్ హౌ ద ప్రొడ్యూసర్ షుడ్ ఫంక్షన్. ఐ లవ్ ఇట్. దట్ ఈస్ రైట్, బికాజ్ యూ వర్కింగ్. నువ్వు ఒక కథను నమ్మి ఈ కథకి ఏం కావాలో చేస్తున్నావు, ఈ కథకు అవసరం ఉందని నమ్ముతున్నావు. అలా చేసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. మేము ట్రై చేస్తున్నాం, బట్ వాట్ కెన్ వీ డూ. మైకిల్ వరకు నిజంగా పాపం డైరెక్టర్ చాలా కష్టపడ్డారు, మేము చాలా కష్టపడ్డాం. సమ్వేర్ ఇట్ వాజ్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. మేము అటెంప్ట్ చేసింది ఏంటి, ఈ టైప్ కాంబినేషన్లో ఇలాంటి ది రీజన్ ఐమ్ సెయింగ్ ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ సార్ట్. ఓకే. ఇట్స్ సెట్టింగ్ ఇట్ అప్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్, చాలా కాంప్లికేటెడ్. ఇలాంటి కాంబినేషన్స్ తెచ్చి ఇలాంటి ప్రపంచంలో ఈ జాన్రాలో సినిమా అక్రాస్ 3 లాంగ్వేజెస్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, ఇట్స్ బీయింగ్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమాలో. సో థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ ప్రీ రిలీజ్, లైక్ మీకు చెప్పినట్టే. బట్ నాకు ఎప్పుడు ధైర్యం ఏంటంటే అవుతుంది అని అండి. ఓకే. అంటే మనం నిజాయితీగా పనిచేస్తున్నాం, నిజంగానే సినిమా బాగా వస్తుంది. యూజువల్లీ మీ సినిమాల్లో ఓవర్ బడ్జెట్ అవడం అనేది ఏం లేదు ఫస్ట్ ప్రాబ్లీ మీరు అన్నట్టు. కానీ ఇవాళ నేను నేర్చుకుంది ఏంటంటే బడ్జెట్ కాన్షియస్ ఉండడం కన్నా సినిమా బాగా రావడం ఇంపార్టెంట్. ఓకే. అందుకని మరీ వేస్టేజ్ ఉండకూడదు, వేస్టేజ్ చేయకూడదని ఫ్యాక్ట్. ఈ సినిమాలో వేస్టేజ్ ఏమీ లేదు. అలాంటి అసలు తీసి ఎడిట్ చేసేసి లేదా సంబంధం లేకుండా వేస్ట్ చేసి తెప్పించుకుని ఇలాంటివి ఎక్కడా లేదు. బట్ ఎట్ ఎవ్రీ పాయింట్ వైల్ మేకింగ్ ది ఫిల్మ్ ఇట్ బికేమ్ బిగర్. ఓకే. ఇట్ బికేమ్ బిగర్. ఫస్ట్ మేము అనుకున్నప్పుడు సేతుపతి గారు 4 days రోల్ అనుకున్నాం, ప్రొడ్యూసర్స్ ఏమో పెంచండి అన్నారు. సేదు అన్న కూడా వినేసి లేదు బాగుంది ఇంకా రాయండి అన్నారు. ఫైనల్గా మేము ఇంచుమించుగా 9 days 11 days చేసాం, డే అండ్ నైట్ కొట్టాం. ఇప్పుడు 4 daysలో ఆయన ఎపిసోడ్ షూట్ చేయడానికి కాస్టింగ్, ఆయన మళ్ళీ దానికి పాపం ఎక్స్ట్రా డబ్బులు ఏమీ తీసుకోవాలా, జెన్యూన్గా వచ్చి లవ్తో సినిమాకి చేసుకెళ్ళాడు. ఇప్పుడు 4 రోజులు ఒక మనిషితో మనం చేసుకున్న బడ్జెట్ ప్లానింగ్కి సేతుపతి లాంటి గారితో 11 రోజులు 10 రోజులు షూట్ చేయాలంటే ఎంత కాస్టింగ్ ఉంటుందండి. సో ద ఫిల్మ్ డిమాండెడ్ ఇట్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అండర్స్టూడ్ ఇట్. సో వీ వర్ హ్యాపీ, మాకు ఇదేం లేదు. అండ్ ఐఎమ్ ప్రిటీ కూల్. అసలు చాలా పెద్ద ప్యాడింగ్ అసలు సినిమాలో, మీ సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటే ఇంత పెద్ద భారీ ప్యాడింగ్ అనేది. అసలు ఎలా అంటే విజయ్ సేతుపతి గారు సమ్వేర్ లాస్ట్ ఇయర్ ఉప్పిన టైంలో అనుకుంటా మనం మాట్లాడుకున్నప్పుడు హీ వాజ్ లైక్ నా కాల్ షీట్స్ ఒక 2-3 years వరకు 4-5 years హాలిడేస్ రోజు అంటే సండేలో ఆయనకి హాలిడే ఫ్రీ హాలిడే ఉంటే మాకు ఇచ్చేవారు. ఓకే.
హోలీ, పండుగ రోజులు ఆయన బ్రేక్ తీసుకున్న రోజులన్నీ మాకు ఇచ్చేవారు. ప్రేమ, రంజిత్ మీద ప్రేమ, ఈ సినిమా మీద ప్రేమ. ఆయన రంజిత్ అంటే హిస్ ఫేవరెట్ డైరెక్టర్, అంటే భయంకరంగా నమ్ముతాడు రంజిత్ ఆయన. సో నేనంటే ఆయనకు మళ్ళీ చాలా ఇష్టం. సో హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. లైక్ ఇన్ఫాక్ట్ మొన్న డబ్బింగ్ చెప్పిన తర్వాత చెన్నైలో, ఆయన తమిళ వర్షన్ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆపి ఆయన ఫ్యామిలీ అందరినీ పిలిపించుకుని వాళ్ళందరికీ ఎపిసోడ్ మొత్తం వేసి చూపించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి బిర్యానీలు అన్ని కొనిపెట్టి చాలా హ్యాపీగా వెళ్ళాడు. అంటే పిల్లల్ని పిలిచాడు, చూడు 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 ఎలా ఉన్నాను, చూడు ఎలా చూపించాడు చూడు రంజిత్ అని. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ లవ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఎవ్రీబడి కేమ్ ఇన్ అండ్ రంజిత్ ఇస్ దట్ కైండ్ ఆఫ్. ఐ థింక్ ఈ సినిమాకి అన్ని కుదిరినాయి, డే 1 నుంచి అన్ని కుదిరినాయి అండి. మేము ఏమేమైతే చేయాలనుకున్నామో అన్నీ జరిగినాయి. మామూలు నేను దేనికోసం ఎక్కువ పోరాడతానో అవన్నీ ఈ సినిమాకి అలా కుదురుకుంటూ వచ్చేసినాయి. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో ట్రై చేసేది ఇదే. ఇది పుల్ ఆఫ్ చేయాలని గత 4 సంవత్సరాలు ట్రై చేస్తున్నా. నేను వేరే ప్రాసెస్కి వెళ్ళకుండా ఇదే చేయాలి, ఇదే పుల్ ఆఫ్ చేయాలి, ఇలాంటిది ఒకటి పుల్ ఆఫ్ చేయాలని లాస్ట్ 4 years 5 years ఎఫర్ట్. సో ఇట్స్ టేకెన్ మీ 5 years టు పుల్ ఇట్ ఆఫ్. ఇట్స్ నాట్ లైక్ టుడే ఎస్టర్డే. ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. సో దీని నుంచి అండ్ ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు చేంజ్ ద వే పీపుల్ లుక్డ్ ఎట్ మీ. ఓకే. సందీప్ అంటే కామెడీ ఎంటర్టైనర్స్, పక్కింటి అబ్బాయి, అప్పుడప్పుడు ఒక యాక్షన్ సినిమా చేస్తాడు అన్నట్టు కాకుండా జెన్యూన్ ఫిల్మ్స్, లార్జర్ స్పాన్, ఒక షాక్ ఫ్యాక్టర్ ఫిల్మ్స్, ఒక అమేజ్మెంట్ ఫిల్మ్స్ ఇస్తాడు అనేది. ఐ వాంటెడ్ టు బీ ఏబుల్ టు, మీరు అన్నారు కదా ఐడెంటిటీ, ఐ వాంటెడ్ టు క్రియేట్ దట్ ఐడెంటిటీ. ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వలన ఇమీడియట్లీ ప్రొడ్యూసర్ లైక్ జ్ఞానవేల్ రాజా గారు కుడ్ గో మేక్ సచ్ ఎ బిగ్ సేల్ ఆన్ కూల్ ఫిల్మ్. ఈ షార్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విచ్ విల్ రిలీజ్ ఆన్ ద 14th of Feb. దాన్ని చూసేసరికి అందరూ ఎగిరికి ఎంతేసి నెట్ఫ్లిక్స్ పిక్డ్ ఇట్ అప్, ఎవ్రీబడి పిక్డ్ ఇట్ అప్. నౌ అనిల్ గారు ఇస్ గోయింగ్ ఎట్ సెయింగ్ లెట్స్ మేక్ సంథింగ్ బిగర్. నౌ ఇప్పుడు ఆనంద్ అనే ఒక ఫిల్మ్ మేకర్కి ఐఎమ్ ఏబుల్ టు బ్యాక్ హిస్ మోస్ట్ ప్యాషనెట్ ప్రాజెక్ట్ టుడే. ఓకే. అండ్ ఐఎమ్ మోస్ట్ హ్యాపీ ఫర్ దాట్. దీనివల్ల ఏదో నేను ఎక్కువ డబ్బులు తీసుకోను, బట్ ఎన్ని ఐడియాస్ నేను, ఎన్ని ఫిల్మ్ మేకర్స్ ఐ విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ టు లైఫ్. ఐ కెన్ బ్రింగ్ సో మెనీ మోర్ రంజిత్ సింగ్. I can give a Lokesh Kanagaraj more money and say make a Kaidi instead of a Managaram. Kaidi script first నాతో అప్పట్లో మాట్లాడండి, బట్ అంత చేసే బడ్జెట్ నాకు లేవు, మార్కెట్ లేదు. ఇవాళ నాకు అది మిస్ అవ్వదు కదా. ఇవాళ కథ నా దగ్గర వస్తే నేనే చేస్తాగా, బికాస్ ఐ క్యాన్. సో దాట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్డ్. సో ఇట్ వాస్ నెవర్ అబౌట్ గ్రోయింగ్ నెంబర్స్, బట్ ఇంకొన్ని ఇలాంటి కథలు చేయగలిగే అవకాశం. అండ్ నాకు అర్థమైంది ఈ కథలు పర్సెప్షన్, మర్యాద, మోస్ట్ ఇంపార్టెంట్లీ మర్యాద. చూసే అంటే ఒక చిన్న చూపు వచ్చేస్తుంది అప్పుడు, అది తప్పు లేదు. అంటే ఒక హీరోగా ఒకరిని ఒప్పుకోవాలంటే వీ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ అస్. సో ఆ ప్రాసెస్ దాటుకు రావాలనేదే ఈ ప్రయత్నం. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం గల్లీ రౌడీ అప్పుడు కలిసే మిమ్మల్ని, యు ఆర్ లుకింగ్ లైక్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్. అప్పటికి ఈవెన్ A1 Express కూడా చూసాను. A1 Express కూడా ఇంత కాన్ఫిడెన్స్ కానీ ఫేస్ లో గ్లో కానీ కనపడలా, బట్ స్టిల్ టోటలీ డిఫరెంట్ పర్సన్ అయిపోయారు. బికాస్ దిస్ వన్ ఎవ్రీథింగ్ క్రాక్. నాకు తెలుసు అండి ఎప్పుడు ఎంతవరకు క్రాక్ అవుతుందో ఒక ఐడియా మనకు వచ్చేది కదా. A1 we somewhere cracked only 70%. 30% మేము ల్యాప్స్ అయ్యాం. అండ్ ఐ టేక్ బ్లేమ్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ వాస్ మై ఐడియా క్యూరేటెడ్ అండ్ ఐ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ ఆల్సో. పార్ట్ ప్రొడ్యూసర్, ఐ వాస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. కొంచెం నా తప్పే, అంటే తప్పంటే ఎక్కడో 2-3 చాయిస్లు తప్పు చేశాను. అందులో మాకు ఫస్ట్ కోవిడ్ వచ్చేసింది. ఇంక దెబ్బకి మా ప్లానింగ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. అనుకున్న దానికన్నా బడ్జెట్ 2.5-3 crores ఎక్కువైపోయింది. అండ్ ఆ టైంలో నాకున్న మార్కెట్కి మేము అనుకునే దానికి 3 కోట్లు అంటే ఇంచుమించుగా మళ్ళీ 30% ఓవర్ బడ్జెట్. 30% ఓవర్ బడ్జెట్. అది లాక్డౌన్ వల్ల మాకు అర్థం కాల. అదొకవేళ మేము అనుకున్న బడ్జెట్లో చేస్తుంటే ఆన్ టేబుల్ బాగా ప్రొడ్యూసర్స్కి మిగిలే ప్రాజెక్టు. బట్ యాజ్ అ ప్రోడక్ట్, బియాండ్ ద మనీ, యాజ్ అ ప్రోడక్ట్ ఐ కుడెంట్ అచీవ్. అంటే నాకు మేము 40 daysలో ఆ సినిమాని చేసాం. సాటిస్ఫాక్షన్ మీకే రాలే. ఎందుకంటే ముందు అన్నిటికన్నా బెటర్ అనిపించింది. నేను ఒకటే ఏం చేసింటే మన గతం సినిమా ఈ ఫిల్మ్ కన్నా ఆ ప్రెసెంట్ ఫిల్మ్ షుడ్ బి బెటర్ దెన్ అవర్ లాస్ట్ ఫిల్మ్ అని ఒక అటెంప్ట్ చాలా కాన్షియస్ ఉన్నాను. ఐ న్యూ A1 వాజ్ వే బెటర్ దెన్ మై లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఇంకా నేను చేయాలనుకుని చేయలేకపోయా. లైక్ ఇన్ఫాక్ట్ విత్ నిన్ను వీడిని నీడు నేనే ఆల్సో గ్రేట్ స్క్రిప్ట్, బట్ టెక్నికలీ వీ కుడెంట్ డెలివర్ వాట్ వీ వాంటెడ్ టు. అండ్ దాన్ని నేర్చుకున్నా, నాకు ప్రాసెస్ తెలియలా. దానికన్నా A1 కొంచెం బెటర్ చేసాం. ఫైనలీ ఐ థింక్ విత్ మైకిల్ వీ గాటన్ ఇట్ ఆల్మోస్ట్ దేర్. అంటే 100% నేను చెప్పలేను, ఏదన్నా వచ్చిన ల్యాబ్స్ ఉంటుంది సినిమాలో, బట్ 97-98 దాకా అది మనకు తెలియదు, ఆడియన్స్ చెప్పాలి. బట్ 95 అయితే కన్ఫర్మ్ లాగేసాం, నాకు అది అనిపిస్తుంది. అండ్ ఫర్ మీ ద ఎక్సైట్మెంట్ ఇస్ బికాస్ ఐమ్ లైక్ అమ్మయ్యా ఇన్నాళ్ళ నుంచి ప్లాన్ చేసింది ఇది కదా. నాట్ ప్లానింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరియర్ ఆర్ స్కేల్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచి సినిమా చేశారు రా, చాలా నిజంగానే. అంటే కొత్త ఐడియాకి మీరు అనే కొత్త సినిమాలు అనే చాలా సినిమాలు కూడా ఐడియాలుగా కొత్త అండి. బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ సమ్వేర్ ఎట్ టైమ్స్ ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు, ఆర్ ద ఫిల్మ్ కుడ్ డెలివర్, అండ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్ దెన్. టుడే ఐ థింక్ చాలా రోజుల తర్వాత నేను విన్న కథ విన్నదానికన్నా బాగా తెర మీద వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే,
ఒక ప్రొడ్యూసర్ ఒక 2 days బ్యాక్ ఒక ప్రొడ్యూసర్ని కలిస్తే చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఏదో యంగ్ హీరోస్ గురించి చాలా ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే 2 categories ఆఫ్ హీరో, టైంకి వచ్చే హీరో, టైంకి రాని హీరో. ఇదే కెరీర్, ఒక హీరోని కెరీర్ డిఫైన్ చేయాలంటే అదే, ఇంకా అంతకు మించి పెద్దగా ఏమీ ఉండదు అన్నారు. అండ్ ఈ టైంలో మీరు ఇప్పుడు మీ కెరీర్ చాలా ఎక్సైటింగ్ ఫేజ్లో ఉంది, లాట్ ఆఫ్ బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ యూ. ఈ టైంలో మీరు ఆ కమిట్మెంట్ ఎలా చూపిస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఐ ఆల్వేస్ బీన్ దట్ వే అండి. నేను డబ్బింగ్కి లేట్కి వెళ్తా, వర్క్ వైజ్ ఎప్పుడు లేట్, డబ్బింగ్కి ఎప్పుడు లేట్, ఇవాళ కూడా లేట్. అది చిన్న ఇదేంటి, అది చిన్న చిన్న సాటిస్ఫాక్షన్. పర్లేదు డబ్బింగే కదా, ఒక అరగంట లేట్కి బయలుదేరదాం. షూటింగ్ నాకు భయం అండి, అంటే ఎక్కువ 200-300 మంది వెయిటింగ్లో ఉంటారు కదా, సో ఆ ఇష్యూ నాకు ఎప్పుడు ఉండింది లేదు. బట్ మధ్యలో ఒక పీరియడ్లో నాతో మరి డే అండ్ నైట్లు కొట్టేసేవారు, నేను చేసేవాడిని కాబట్టి ఎవ్రీ డే అండ్ నైట్ ఉండేది, ఎవ్రీ డే 2 o'clock వరకు వెళ్ళేది. ఈ మధ్యన కొంచెం నేదర్ అండి, డిపెండ్స్. నేను 8:30కి లేసిపోతానండి, అందుకే మరి 11 గంటలకి లేగను, మరి 5 గంటలకి లేగను. 8:30 షూటింగ్ అన్నా కూడా నాకు మామూలుగా ఇప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉందంటే, ఇప్పుడు నేను వర్క్ చేసే డైరెక్టర్స్ అందరితో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ మర్చిపోయాను, నేను రీసెంట్గా బాగా నేర్చుకుంది, కృష్ణవంశీ గారు అప్పుడు చెప్పింది నాకు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంది, మన డైరెక్టర్ని లవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం పనిచేసే డైరెక్టర్ ఏదో మనం బాగా లవ్ చేసేవాడు అవ్వాలి, లేదా ఆయన ప్రేమించుకోవడం మనం నేర్చుకోవాలి. అది కానీ మనం చేయగలిగామంటే సినిమా ఒకటి అద్భుతంగా వస్తుంది, ఆ జర్నీ బ్యూటిఫుల్గా వస్తుంది. సో నౌ ఆల్ మై డైరెక్టర్స్ ఆర్ పీపుల్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు. సో వాళ్ళకి మరీ ఎర్లీ మార్నింగ్ ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు, బ్రో 5 o'clock ఆనంద్ అన్ని 5 గంటలకు పెడతారు షార్ట్లు, నాకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ షార్ట్లు కావాలి అని. వైల్ రంజిత్ ఫ్యూ సీక్వెన్సెస్ ఈ షూట్స్ ఎట్ సన్ రైజ్ 5, ఎవ్రీథింగ్ ఎల్స్ ఐ ఓన్లీ బీ నీడెడ్ బై 9. మరి 9 గంటలకు కూడా సెట్ రాకపోతే ఎలా చెప్పండి. 9 is fair. నా ఎవ్రీ షూటింగ్లో అందరూ కూడా ముందుగా లేదు, అందరూ ముందు. నేను స్టార్ట్ చేసినప్పుడు అది 7 AM ఫస్ట్ షాట్ పడిపోయింది, ఇప్పుడంతా 8:30, 8:45, 9 is the first shot. We go until 6:30, 6:45 beyond the light end వరకు. బట్ మరి 8:45, 9కి ఎవరన్నా రాకపోతే అది నిజంగానే ప్రాబ్లం అండి. దే హావ్ టు ఫిగర్ దర్ లైఫ్ అవుట్. ఓకే, సో ట్రైలర్లో అమ్మాయి గురించి బతకాలని చెప్పి డైలాగ్ పెట్టారు కదా, అంటే మీ అంత ఎఫెక్టివ్గా నేను డైలాగులు చెప్పలేదు, ఎవరెంతకే అమ్మాయి? డైరెక్టర్ సినిమా అదే ట్రైలర్లో పెట్టారు ఆ డైలాగ్. అది మీరు సినిమా చూసి సినిమా చూస్తానండి, సినిమా కాదు అసలు. ఆ అమ్మాయి ఎవరంటున్నా? ఇది ట్రైలర్లో చెప్పిందా? ట్రైలర్లో కాదండి, రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో లేరండి ఇప్పుడు, నిజంగానే వెళ్ళారండి, నిజంగా వెళ్ళారండి, సీరియస్లీ లేదు. నాకు అది ఏంటో అర్థం కాదు, కానీ నాకు రిలేషన్షిప్కి అది సెట్ అవ్వదండి. అండ్ ఇవాళ రోజుల్లోని హోల్డింగ్ ఏ రిలేషన్షిప్ ఇస్ వెరీ టఫ్. పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్, ఎస్పెషలీ పోస్ట్ ద లాక్డౌన్. పర్సనాలిటీసే మారిపోయినాయి. మీరు చూస్తుంటే అందరి మధ్యన గొడవలు ఎక్కువ వస్తున్నాయి ముందు కన్నా ఎక్కువ. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. ఎవ్రీబడీస్ బికమ్ మోర్ కాన్షియస్ ఆఫ్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. అది చూసే విధానం మారిపోయింది. అండ్ అందరికీ వాళ్ళ లైఫ్ ఒరిజినాలిటీ కూడా వచ్చేస్తుంది, ఇది నా లైఫ్ అని. యూ నీడ్ సంబడి హూ కెన్ కొలాబ్ విత్ యువర్ లైఫ్ ఇన్ ద సేమ్ వే. సో ముందేంటి, మనిషి నచ్చారా లేదా, మా ఇద్దరికి కనెక్షన్ ఉందా లేదా మాత్రమే ఒక ఎవరితోనైనా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇవాళ ఎక్కడ దాకా ఆలోచించాలంటే వాళ్ళ దేవురు, వాళ్ళకి మన వర్క్ అర్థం అవుద్దా, మనకు వాళ్ళ వర్క్ అర్థం అవుద్దా, ఇంతవరకు ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటి, ఐ విల్ టేక్ ఇట్ స్లో అంటున్నారా, లేకపోతే ఇంకెలా బాగుంది అంటున్నారా? నో, ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఐ లైక్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్. ఐ రియలీ డూ ఎంజాయ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్. నేను ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఉన్నారా, దెబ్బతిన్నారా? దెబ్బతిన్నాక వచ్చిన దెబ్బ తిన్న వాళ్ళంటూ లేరండి, అందరూ దెబ్బతిన్నారు. చెప్పండి న్యాయంగా, మీకు దెబ్బలు ఎన్నిసార్లు ఉంటారు? దెబ్బలు తిన్న వాళ్ళంటూ లేరు. నాకు కొన్ని గట్టిగానే తగిలింది దెబ్బలు, తగలకుండా ఏం కాదు. అయ్యో, pretty shaky ఇది. when even I am the person where నేను ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. ఐ బికమ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై పార్ట్నర్. నాకు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది, టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, అండ్ అంత ఈజీగా వదులుకోలేను. సో ఐ రియలైజ్ నాలాంటి వ్యక్తికి ఇది చాలా డేంజరస్. ఓకే, చాలా మెంటలీ టాక్సింగ్. ఓకే, ఇట్స్ వెరీ ఎగ్జాస్టింగ్. లాస్ట్ ఇయర్ చాలా రోజుల తర్వాత ఐ వెంట్ త్రూ బ్రేకప్. ఐ డేటెడ్ సంబడీ అండ్ వెంట్ త్రూ బ్రేకప్. అమ్మో అలాగే, అబ్బో ఈ జోలికే మళ్ళీ వెళ్ళకూడదు ఇంకా. అబ్బో, చాలా గట్టిగా తగిలినట్టుంది అబ్బాయి. నాకు తగిలితే గట్టిగా తగులుతుంది. అందుకే నేను వీలైన దాకా ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళను అసలు. మనకు వద్దు ఇంత ఎందుకు ఈ ప్రెషర్ అన్నట్టు. బికాజ్ వెన్ ఐ కనెక్ట్ అంటే చాలా ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. నా ఫ్రెండ్స్తో కూడా అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్స్, నాకున్న వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నాకు అలాంటి చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళు నాతో సడన్గా ఇరిటేటెడ్గా బిహేవ్ చేసిన రోజు మొత్తం నన్ను బాదర్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ టారస్ పర్సనాలిటీ. వెరీ టారియన్ పర్సనాలిటీ దట్ వే. ఐ గివ్ టూ మచ్. And if I feel like they're not respecting what I give, it bothers me. You know? Okay. So maybe ఇప్పుడు నేను హెడ్ స్పేస్ కరెక్ట్ కాదేమో అని ఇదిలో ఉన్నా. I don't know. If I meet someone, yes, but దానికోసం ప్లాన్ చేసుకుంటూ అంటూ
సో నెక్స్ట్ ఏంటండి ఫైనల్ నెక్స్ట్ ఏం సెట్ చేశారు? సెట్ చేశానండి. యాక్చువల్లీ యంగ్ హీరోస్ అలాగే అడగాలనిపిస్తుంది, ఏం సెట్ చేశారు? ఎందుకంటే యూ డూ ఎవ్రీథింగ్ కదా. సో నో అండి, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ 10 years ago there used to be word about me saying I involve too much. ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు అని. నేను అడిగేదల్లా ఏంటి, నాకు ఒక కథ చెప్పావు, సెట్కి వచ్చేసరికి కథ మారిపోతుంది, నువ్వు కథ చెప్పినప్పుడు నాకు ఒక సినిమా కనిపించింది, ఇక్కడ వేరే సినిమా జరుగుతుంది, ఏమవుతుంది? అవును, అలా అడిగితే ఇన్వాల్వ్మెంట్ అన్నారు. అన్ఫార్చునేట్లీ దేర్ వాజ్ అ పబ్లిక్ పర్సెప్షన్ దట్ యాక్టర్స్ ఆర్ డౌన్. But today if you see all the successful actors are either creatively associated or have their production association. కదా చెప్పండి అందరూ, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ సంథింగ్, ఇట్స్ ఓనర్షిప్. యూ వాంట్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు పెద్ద బ్యానర్స్ అందరూ ఉన్నారండి, ప్రతి పెద్ద బ్యానర్ ఇవాళ ఇండస్ట్రీలో 10 సినిమాలు చేస్తున్నారు, రేంజింగ్ ఫ్రమ్ 300 crore ప్రాజెక్ట్ అప్ టు 3 crore ప్రాజెక్ట్. ఓకే, ఇందులో వాళ్ళకి టైం ఏ ఉంటుంది సందీప్కి ఏమైతే సెట్ చేయాలని. అఫ్కోర్స్ దేర్ ఆర్ 2-3 people who are very close to me who are constantly thinking for me. ఒక అనిల్ శంకర్ గారు కానీ, కిరణ్ గారు కానీ, అభిషేక్ గారు, వాళ్ళ కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు హూ కాన్స్టెంట్. అనిల్ గారు ఏదైతే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఏం చూసినా కూడా సందీప్ ఇది బాగుంటుంది అని నాకు పెడుతుంటారు. ఆర్ సునీల్ గారు కానీ, దేర్ ఆల్ మై హోమ్ జోన్ స్పేసెస్. సో నేను ఎవరో ఒకరు ఒక కథ ఎతుక్కుని నాకు తెస్తారనే రోజు కన్నా నేను నా టైంని మంచి కథలు వింటూ కొత్త ఫిల్మ్ మేకర్స్ని ఫైన్ చేస్తూ కేటాయిస్తున్నాను. ఓకే, సో యా, బట్ ఆనంద్, విఏ ఆనంద్ కూడా వి డిసైడెడ్ సేయింగ్ ఓకే ఆనంద్ చాలా అయింది, లెట్స్ వర్క్ ఆన్ ఫిల్మ్ టుగెదర్, ఏం చేద్దాం, అండ్ ఐ వాంట్ యువర్ బెస్ట్ ఫిల్మ్. దీని తర్వాత నువ్వు బెటర్ ఫిల్మ్ చేసుకోపర్లా, ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ నాకు కావాలి అనుకున్నప్పుడు తను చాలా మెంటల్ ఐడియాస్ వచ్చాడు. ఓకే, నేను నవ్వేసి ఓకే ఏంటి అన్నప్పుడు అనిల్ గారి దగ్గర పంపినప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యి, సో దాట్ ఈస్ వన్. బడీ జ్ఞానవేలన ఐడియా, హీ రియలీ లవ్ ద టెడీ ఫ్రాంచైజ్, అండ్ ద టెడీ ఫ్రాంచైజ్కి థియేట్రికల్ రిలీజ్ రాలా, ఓటీటీ ఒరిజినల్గా అయింది. సో హీ బిలీవ్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ లవ్ ఇట్. నాకు అది ప్రొడ్యూసర్ సూపర్గా ఆయన ఏమన్నా అంటే నాకు ఈ టెడీ ఫ్రాంచైజ్ని ఇంకా బిగ్గర్గా ఒక జాన్ విక్ విత్ టెడీ బేర్ అన్నట్టు సెట్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఈ ఫిల్మ్ చేస్తే ఐ థింక్ దిస్ హస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అండ్ దానికోసం ఒక కరెక్ట్ ఫిల్మ్ మేకర్ని పడితే వెరీ గుడ్ శామ్ యాంటనీ. సో ఓకే వీళ్ళు ఏం చేస్తారో చేద్దాం, ఒక టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేద్దాం, నేను చేసాం. హీ డెలివర్డ్ అగైన్, ఇంక్రెడిబ్లీ డెలివర్డ్. Feb 14th రిలీజ్ చేస్తాం. సో దట్ ఈస్ వన్. అగైన్ జాన్రా కంప్లీట్లీ షిఫ్టెడ్. Then I'm doing Captain Miller, where it's an extended action cameo, 30 minutes part, but it's a very heroic period role. Family Man season 3. ఇవి అయ్యేసరికి నాకు సెప్టెంబర్ అయిపోద్దండి. సో నేను కథలు కూడా ఇప్పుడేం వినట్లా. నాకు ఇన్ఫాక్ట్ చాలా కన్ఫ్యూజన్, నెక్స్ట్ ఏం చేయాలని నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నాకు పాతాళ భైరవి లేదా వంజీ ఇలాంటివి చేయాలని ఉంది నెక్స్ట్. అంటే కంప్లీట్లీ ఒక యూనివర్స్ డ్రివెన్ ఫిల్మ్. నాకు ఇలాంటి సినిమాలు ఎక్కువ ఇష్టం, నాకు అలాంటివి చేయాలని ఉంది. బట్ ఇవి అయిపోయేదాకా అందులో ఈ మధ్యన నేను తిట్టుకోవచ్చు కూడా, కన్సిక్యూటివ్ సింగిల్ స్కెడ్యూల్స్ అది నేను అసలు పోతాను. 5 days చేద్దాం, 1 day బ్రేక్ ఇద్దాం, మీరు ఏం చేసుకున్నారో మీరు చూడండి, లెట్స్ బ్రీత్, లెట్స్ గో బ్యాక్. బికాజ్ ఐ బిలీవ్ మీరు కన్సిక్యూటివ్గా చేసిన క్రియేటివ్గా ఎగ్జాస్ట్ అయిపోతారండి. డైరెక్టర్ ఆఫ్టర్ పాయింట్ రోజు ఎంత చేస్తాడు, దానికి ఆలోచించే టైం ఉండాలిగా. సో ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ టేకింగ్ టైమ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ రియలీ టచ్ వుడ్, ఎన్నాళ్ళకి ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతున్నా. అంటే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మీ లైన్ అప్ దాకా థింగ్స్ ఆర్ లుకింగ్ పాజిటివ్. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ ఈ మైకిల్తో పెద్ద హిట్ కొట్టి ఒక వెరీ లిటిల్ పెయిన్తో ఒక మంచి రిలేషన్ వచ్చి లైఫ్లోకి be happy. I like the way hi-fi అండి. I like the way you said little pain. Pain compulsory. అదే కదా, pain is inevitable. Yeah, pain is inevitable. But again అదేనండి, అదొక కన్ఫ్యూజన్, భయం నాకు అర్థం. అంటే కొన్నిసార్లు మన సీనియర్స్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆలోచించడం, వాళ్ళకే గట్టి దగ్గర ఉంటాయి, అందుకే మన వాళ్ళు కేర్ఫుల్గా ఉన్నారు అని. నాకు ఐ రియలీ బిలీవ్ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్, గ్రేట్ పార్ట్నర్ ఇస్ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం అన్లెస్ యూర్ 100% షూర్ దేంట్లో దిక్కూడదు. ఎందుకంటే మీరు 100% షూర్ లేరంటే వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. ఓకే, అందుకని నాకు టైం పడుతుంది. సో బెస్ట్ విషెస్ అండి Mirchi9 నుంచి. Thanks a lot and very sweet of you, and I had a great interview. Do watch the film, I hope you love it. Sure అండి, that will be my biggest hit. If you love the film and the people who watch it love it, that's my biggest hit. Sure అండి, I will watch the film and get back to you. Thank you అండి. Sure అండి.